వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా అమ్మేందుకు తీసుకుపోతున్న కల్తీ టీ పొడిని పట్టుకున్నారు కుల్కచర్ల పోలీసులు. వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ఓ బైక్పై వెళ్తున్న వ్యక్తి వద్దకు నిండుగా ఉన్న 2 బ్యాగులు కనిపించాయని వాటిని ఇప్పి తనిఖీ చేయడంతో 260 కిలోల కల్తీ టీ పొడితో పాటు బైక్ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. కల్తీ టీ పొడి ఎక్కడ నుంచి తీసుకువస్తున్నా అనే విషయంపై విచారించగా గండేడ్ మండలానికి కేంద్రానికి చెందిన సురేష్ టీ పొడి వ్యాపారం చేస్తున్నట్లు తెలిపినట్లు కుల్కచర్ల మార్కెట్ ఉండడంతో విక్రయించడానికి తీసుకువచ్చినట్లు ఎస్ఐ తెలిపారు. కల్తీ టీ పొడిని ఎక్కడి నుంచి తీసుకువస్తున్నామని విచారించగా హైదరాబాద్లో వెంకటప్రసాద్ టీ పొడిని సరఫరా చేస్తున్నాడని అక్కడి నుంచి తీసుకువస్తున్నట్లు సురేష్ తెలపడంతో అక్కడికి వెళ్లి సోదాలు నిర్వహించి వెంకటప్రసాద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని సురేష్, వెంకటప్రసాదుల ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈరోజు ఉదయం 11 గంటలకు కుల్కచర్ల చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా ఒక బైక్ పై ఒక వ్యక్తి వెళ్తుండగా అతన్ని పిఎస్కు తీసుకొచ్చి విచారించగా అతని దగ్గర 2 బస్తాలలో కుల్లా టీ పొడి లభించడం జరిగింది. అతన్ని విచారించగా అది కల్తీ టీ పొడి అని మనకు తెలిసింది. దానికి ఎలాంటి గవర్నమెంట్ లేబుల్స్ కూడా లేవు. ఇటు వ్యక్తిని విచారించగా ఇతను హైదరాబాద్లో ఒక ప్లేస్లో దీన్ని కొనుక్కొని రావడం జరిగింది. అతని దగ్గరికి కూడా పోయి అక్కడ చూడగా అది కూడా కల్తీ అని తేలింది. అతని దగ్గర కూడా ఒక 200 కేజీలు మనం టీ పొడి స్వాధీనం చేసుకొని ఆ ఇద్దరిని ఇక్కడికి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తానికి 260 కేజీల టీ పొడి మరియు ఒక బైక్ను సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది.